హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. సో అందులో ఆన్సర్ వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ క్యాన్ బి రిమూవ్డ్ ఓన్లీ త్రూ ఇంపీచ్మెంట్. యాక్చువల్గా ఇంపీచ్మెంట్ అని అనకూడదు, రిమూవల్ అనాలి. ఇంపీచ్మెంట్ అనేది కేవలం ప్రెసిడెంట్కి మాత్రమే వాడతాం. రెండు, ఆల్ ఎలక్షన్ కమిషనర్స్కి ఈక్వల్స్ ఏ ఉంటుంది ఇన్ ద డెసిషన్ మేకింగ్. సో బోత్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఎస్పెషల్లీ మనకి గ్రూప్ 1 రీసెంట్గానే బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఇక ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే, న్యూస్ పేపర్ అంతటా ఇదే ఉంది. 9 మంది పోలీసులకు ట్రయల్ కోర్ట్ ఉరిశిక్ష విధించింది. చాలామంది దీని మీద హర్ష వ్యతిరేకాలు చెప్తున్నారు, న్యాయం నిలబడింది అంటున్నారు. కానీ నేనేం వ్యతిరేకం కాదు, నేను కూడా న్యాయవాదినే. సో డెఫినెట్గా నేను కూడా అంగీకరిస్తాను, ఇట్లాంటివి జరిగినప్పుడు న్యాయం జరగాలి, సత్వర న్యాయం కూడా ఖచ్చితంగా జరగాలి. కానీ ట్రయల్ కోర్ట్ వేసినటువంటి ఉరిశిక్ష ఖరారు కాదు. అందుకే ఈరోజు టాపిక్లో నేను డెత్ పెనాల్టీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి, అసలు ఎన్ని డెత్ పెనాల్టీస్ ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఖరారు చేసింది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఈ కేసు ఇప్పుడు సెన్సేషన్ కాబట్టి న్యూస్ పేపర్లో ఉంది. రేపొద్దున ఈ కేసుని యావజ్జీవ శిక్షగా మారితే అది హైకోర్ట్స్లో ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం న్యూస్ పేపర్లో ఇంత సెన్సేషన్ అవ్వదు. సో కాబట్టి మనం ప్రతి టాపిక్ని కొంత లోతుగా విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే భారతదేశం ఎంతవరకు ఈ యొక్క ఉరిశిక్షలు అనేటటువంటి దాన్ని తీసుకుంటుంది. అయితే దానికన్నా ముందు అసలు ఇలాంటి కేసులే రాకుండా మనం ప్రివెంట్ చేయగలగాలి. ముఖ్యంగా అసలు ఈ కేసు చూస్తే ఎంత దారుణమైనటువంటి కేసు అంటే, ఇది కోవిడ్ సందర్భంలో ఒక తండ్రి కొడుకులు షాప్ ఓపెన్ చేశారు. ఈ షాప్ ఓపెన్ చేసినప్పుడు కోవిడ్ టైంలో మీరు ఓపెన్ చేస్తారా అని వాళ్ళని తీసుకొని వచ్చి జైల్లో వేసి చితకబాదారు రాత్రంతా. దాని కారణంగా వాళ్ళిద్దరూ మరణించారు. ఆ కేసు ఇది. అసలు కోవిడ్లో పోనీ అక్కడికక్కడ లాఠీలు తీసుకొని ఒక 2 దెబ్బలు కొట్టి ఆ షాప్ మూసేస్తే అయిపోయేటటువంటి విషయానికి ఇంత దారుణంగా ఒక 2 వ్యక్తులను తీసుకొని వచ్చి స్టేషన్లో పెట్టి కొట్టాల్సినటువంటి అవసరం ఏంటి? విచక్షణారహితంగా ఆ వ్యక్తులు చావుకి కారణం అవ్వాల్సినటువంటి పని ఏంటి పోలీసులకు? సో అధికారాన్ని దుర్వినియోగం చేయడం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ లోతుగా ఆలోచించాలి. సాధారణంగా ప్రజల్లో, సమాజంలో ఒక విషయంలో తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకి పనిష్మెంట్ ఇవ్వాలి అనేటటువంటిదే చూస్తాం తప్ప, ఆ తప్పుకి అసలు మూలం ఎక్కడుంది అనేటటువంటి ప్రయత్నాన్ని చేయం. మన పురాణాల్లో కనుక చూసుకుంటే ఇట్లాంటి వాటికి చాలా అద్భుతమైనటువంటి ఇదులు చూశారు. మీకు పరశురాముడు గురించి చదువుకునే ఉంటారు. పరశురాముడు తన తండ్రిని చంపితే కొంతమంది వ్యక్తులు, తన తండ్రిని చంపిన వ్యక్తులకు శిక్ష పడాలని అనుకోలే. ఆ సమయంలో కూడా లోతుగా ఆలోచించాడు. తన తండ్రిని చంపింది కొంతమంది వ్యక్తులు కాదు, ఆ వ్యక్తుల బుర్రలో ఉన్నటువంటి అధికార మదం అనేటటువంటిది. కాబట్టి దీన్ని దించాలని 21 మార్లు దండెత్తి అనేక మంది క్షత్రియుల్ని చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఒక చోట పోసి శమంతక పంచకమో ఏదో అంటారు దాన్ని, 5 సరస్సులుగా చేస్తాడు. లోతుగా ఆలోచించాలి. ఈ విషయాన్ని కూడా లోతుగా ఆలోచిస్తే ఈ 2 వ్యక్తులు చనిపోవడానికి అక్కడున్న 9 మంది పోలీసులు కాదు కారణం. పోలీసుల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిస్యూజ్ ఆఫ్ పవర్, అంటే అధికార దుర్వినియోగము. ఇది కేవలం పోలీసుల్లో జరుగుతుందని నేను అనట్లేదు. ఇది చాలా చోట్ల ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో, శాఖల్లో జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలి. అలాగే బచన్ సింగ్ కేసులో ఎందుకు ఈ కేసు గురించి చెప్పానంటే, బచన్ సింగ్ అని ఒక కేసు ఉంది. అందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్కి మాత్రమే ఉరిశిక్ష వేస్తామని చెప్పింది. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అవ్వదు. అలాగే రియల్ ఇంటెంట్ ఆఫ్ ఎ పర్సన్ టు కిల్, అంటే ఒక వ్యక్తిని నిజంగా చంపాలన్న ఉద్దేశంతో ప్రవర్తించిన వ్యక్తులకే కేసు వేస్తాం. ఇది చంపాలన్న ఉద్దేశంతో ప్రవర్తించారని మనం ఎలా ప్రూవ్ చేయగలం? కాబట్టి ఈ కేసు రేపొద్దున ఈ 9 మందికి ఉరిశిక్ష పడేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. అయితే మనం ఈరోజు టాపిక్లో కనుక వెళ్తే, న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, తమిళనాడు ట్రయల్ కోర్ట్ అవార్డెడ్ డెత్ పెనాల్టీ 9 మంది పోలీసులకు 2020లో కస్టోడియల్ డెత్, అంటే లాకప్ డెత్ చేశారు. జయరాజ్ అండ్ హిస్ సన్ బెనిక్స్, వీళ్ళిద్దరిని శాంతాకులం అనేటటువంటి ఏరియాలో కేవలం షాప్ ఓపెన్ చేసి పెట్టారనేటటువంటి క్రమంలో ఇతన్ని చంపేశారు వీళ్ళిద్దరిని. అంటే డెత్ పెనాల్టీ, అంటే లాకప్లో కొట్టారు, దానివల్ల చనిపోయారు. సో అసలు డెత్ పెనాల్టీ అంటే ఏంటి? దీనికి డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే, డెత్ పెనాల్టీ లేదా క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఒక వ్యక్తిని
మరణించేటటువంటి సమయం వరకు ఆ వ్యక్తిని ఉరి తీయడం. ఇన్ జనరల్గా మనం ఉరిని ఉపయోగిస్తాం. అయితే ఇది కోర్టు నిర్ధారించినటువంటి ఉరి, దాన్నే మనం డెత్ పెనాల్టీ అంటాం. అంతే తప్ప ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఎగ్జిక్యూషన్స్ అంటే ఎన్కౌంటర్ చేయడాలు అవి డెత్ పెనాల్టీలోకి రావు. కోర్టు ఉరిశిక్ష విధిస్తే అతన్ని ఉరికమ్మం ఎక్కిస్తే దాన్ని ఉరిశిక్ష అని అంటాం. దీని ఫిలాసఫికల్ బేసిస్ ఏంటంటే దీనికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం పేరు రెట్రిబ్యూటివ్ జస్టిస్. ఏమంటారు? ఆ సూత్రం పేరు రెట్రిబ్యూటివ్ జస్టిస్. సో రెట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఐడియాను మనం చూసుకోవాలి. సివియర్ క్రైమ్స్ అంటే దారుణమైనటువంటి నేరాలు, మర్డర్ కానీ లేదా ఇంకొకటి కానీ, వీటికి ఒక ప్రపోర్షనల్ పనిష్మెంట్ అని ఉంటుంది. అంటే ఒక వ్యక్తి మర్డర్ చేశారనుకోండి, దానికి ప్రపోర్షనల్ పనిష్మెంట్ ఏముంటుంది? ఆ వ్యక్తిని చంపడమే. సో ఇలా రెట్రిబ్యూటివ్ జస్టిస్ అనేటటువంటిదే దీనికి ఫిలాసఫికల్ బేసిస్. ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే మనుస్మృతిలో కూడా మనకి ఇట్లాంటి ఎగ్జిక్యూషన్స్ ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఎలిఫెంట్స్ అంటే ఏనుగులతో తొక్కించి చంపేవాళ్ళు. ముఖ్యంగా థెఫ్ట్, దొంగతనాలకు కూడా ఉరిశిక్ష వేశారట అప్పట్లో. ఇండియన్ పీనల్ కోడ్ అయితే డెత్, చంపేయడాన్నే పనిష్మెంట్ అని చెప్తారు. ఇది ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనం రిటైన్ చేసాం, కానీ చాలా యూరోప్ దేశాల్లో డెత్ పెనాలిటీ అనేటటువంటిది ఉండనే ఉండదు. అలాగనే మనం లీగల్ పొజిషన్ కనుక మనం చూస్తే ఇప్పుడు ఐపీసీ బిఎన్ఎస్ అయింది కాబట్టి భారతీయ న్యాయ సంహిత, ఇందులో డెత్ పెనాలిటీ అనేటటువంటిది ఉంది. ఇందులో మాబ్ లించింగ్ అంటే కావాలని కొంతమంది దొమ్మి చేసి కొంతమంది వ్యక్తుల్ని చంపేయడము లేదా మైనర్లని రేప్ చేయడము, ఇవన్నీ కూడా మనకి డెత్ పెనాల్టీస్లోకే వస్తాయి. సో ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. అయితే 14 కేటగిరీస్ ఆఫ్ క్రైమ్ అంటే 14 కేటగిరీస్ ఆఫ్ క్రైమ్లో డెత్ పెనాలిటీ అనేటటువంటిది అవాయిడ్ చేయబడుతుంది. ముఖ్యంగా మర్డర్ కానీ, టెర్రరిజం కానీ, లేదా ప్రభుత్వం మీద ఎదురుదిరడం కానీ, ఇట్లాంటివి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అంటే చిన్నపిల్లలకి వాళ్ళు నేరాలు చేసినా డెత్ పెనాలిటీ ఇవ్వరు. ప్రెగ్నెంట్ ఉమెన్కి డెత్ పెనాలిటీ ఇవ్వరు. ఎందుకు? ఒక ఉమెన్ తప్పు చేసినా ఆమె కడుపులో ఉన్న బిడ్డ రెండవ ప్రాణి అవుతుంది. కాబట్టి ఇద్దరికి డెత్ పెనాల్టీ ఎట్లా ఇస్తాం? అలాగే మెంటల్లీ ఇల్ ఉన్నటువంటి వాళ్ళకి అంటే మైండ్ సరిగ్గా పనిచేయనటువంటి వ్యక్తులకి డెత్ పెనాలిటీ ఇవ్వరు. అలాగే అప్లైడ్ ప్రాసెస్ ఏముంటుందంటే ఒక డెత్ పెనాలిటీ సెషన్స్ కోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా, సెషన్స్ కోర్ట్ అంటే క్రిమినల్ కోర్ట్, హైకోర్టు దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు ఇచ్చినటువంటిది ట్రయల్ కోర్ట్, దీన్ని హైకోర్టు కన్ఫర్మ్ చేయాలి, దాని తర్వాత సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేయాలి, దీని తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్షకు పోతారు, ఆయన నిరాకరించాలి, అప్పుడు డెత్ పెనాల్టీ వేస్తారు. ఈ ప్రొసీజర్లో వీళ్ళు చచ్చిపోతారు కూడా వీళ్ళొప్పు. సో అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా మనము ఈ యొక్క డెత్ పెనాలిటీ అనేటటువంటి కాన్సెప్ట్ని చూడొచ్చు. అలాగనే కనుక మనం చూస్తే లీగల్ రీకోర్స్ ఫర్ డెత్ పెనాలిటీ ఏంటి? మర్సీ పిటిషన్, క్షమాభిక్ష అనేటటువంటిది ఉంటుంది. ఎవరికి పెట్టుకోవచ్చు క్షమాభిక్ష? ప్రెసిడెంట్కి పెట్టుకోవచ్చు. క్షమాభిక్ష అంటే ఏం చేస్తారు? ఆ వ్యక్తిని ఉరి తీయడం మానేసి మరొక రకంగా అతనికి శిక్ష విధించేటటువంటి ప్రయత్నం చేస్తారు. గవర్నర్ కూడా క్షమాభిక్ష ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో క్షమాభిక్ష ఇవ్వలేడు గవర్నరు. ప్రెసిడెంట్ మాత్రం పూర్తి స్థాయిలో క్షమాభిక్ష ఇవ్వగలుగుతారు. దీన్నే పార్డనింగ్ పవర్ అంటాం. 72 ఆర్టికల్లో ఉంటుంది మనకి. ప్రెసిడెంట్ క్షమాభిక్ష ఉంటుంది, రెప్రైవ్ కమ్యూటేషన్, ఇవన్నీ మీరు పాలిటీలో చదువుకుంటారు. అంటే ఆ శిక్ష తాలూకా ఇంటెన్సిటీని తగ్గించడం లేదా మరొక రకంగా శిక్షించడం, ఇవన్నీ ఉంటాయి. గవర్నర్కి సిమిలర్ పవర్స్ ఉంటాయి, కానీ మేజర్ క్యాపిటల్ కేసెస్ మాత్రం ప్రెసిడెంట్కి రిఫర్ చేస్తారు. అంటే ఉరిశిక్ష, క్షమాభిక్ష ఎక్కువగా ప్రెసిడెంటే ఇస్తుంటారు, గవర్నర్కి ఉండవు అనమాట. క్యూరేటివ్ పిటిషన్ అనేటటువంటిది ఉంది. ఇదేంటంటే రూపా అశోక్ హూరా వర్సెస్ అశోక్ హూరా కేసులో వచ్చింది. ఇది సుప్రీంకోర్టు ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, అంటే సుప్రీంకోర్టు ఒక కేసులో జడ్జిమెంట్ ఇచ్చేసిందని అనుకుందాం. జడ్జ్మెంట్ ఇచ్చేసినప్పటికీ కూడా మళ్ళా దాన్ని మారుస్తూ గ్రాస్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అనేటటువంటి పేరిట ఆ జడ్జ్మెంట్ని మళ్ళీ మార్చుకోవచ్చు. సో క్యూరేటివ్ పిటిషన్లో ఆ యొక్క అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని పిటిషన్లు దాటాలి ఈ 9 మంది. అప్పటి వరకు ఈ కేసు నడుస్తూనే ఉంటుంది. ఈలోపు వీళ్ళకి వయసు అయిపోతుంది. అంటే నేను న్యాయ వ్యవస్థ మీద నాకేమీ వ్యతిరేకత లేదు, కానీ సత్వర న్యాయం అనేటటువంటిది భారతదేశంలో జరగదు. ఎందుకు అంటే ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి దేశం, అలాగనే హర్రీగా జస్టిస్ ఇచ్చేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉండదు. సో ఆ కారణం చేత మనకి కొన్ని లీగల్ హర్డిల్స్ అనేటటువంటివి వస్తాయి. అయితే వీటికి సంబంధించి కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అదేంటంటే జగ్మోహన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు ఏమందంటే ఎస్, రాజ్యాంగబద్ధంగా మనము డెత్ పెనాలిటీ, ఉరిశిక్షను వేయచ్చు. ఇందాక చెప్పాను బచన్ సింగ్ కేసు 1980లో డెత్ పెనాలిటీ వేయచ్చు, కానీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్కి మాత్రమే వేయాలి. అయితే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అవుతుందా అనేటటువంటిది సుప్రీంకోర్టు నిర్ధారించాల్సి ఉంది. ముందు హైకోర్టు నిర్ధారిస్తుంది. మ్యాక్సిమం హైకోర్టు ఓకే అంటే సుప్రీంకోర్టు ఓకే అంటుంది, కానీ మరి చూడాలి మనం ఎక్కడి వరకు జరుగుతుంది అనేది. సో డెత్ పెనాలిటీ అనేటటువంటిది అసలు
మనం క్వశ్చన్ చేయలేనటువంటి, అంటే ఇంకా ఆ డెత్ పెనాల్టీకి అసలు మనం క్వశ్చన్ చేయలేం, అట్లాంటిది ఉంటేనే, ఐ మీన్ వాళ్ళు చేసిన నేరాన్ని ఇంకా మనం ఆలోచించలేం, అట్లాంటి నేరం అయితేనే వీళ్ళు ఇక్కడ డెత్ పెనాల్టీ అనేటటువంటి దాన్ని ఇస్తారు. అలాగే మచీ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో కూడా మనం కనుక చూస్తే మచీ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్కి. 5 కేటగిరీలు. మేనర్ ఆఫ్ క్రైమ్ ఏంటి, దాని వెనకాల మోటివ్ ఏంటి, సోషల్లీ అబారెంట్ నేచర్ ఉందా, అంటే కావాలని సమాజంలో ఏదైనా విచ్ఛిన్నం చేసే శక్తుల, మ్యాగ్నిట్యూడ్ ఏంటి, విక్టిమ్స్ వల్నరబిలిటీ ఏంటి, ఇవన్నీ చూసి వాళ్ళకి ఉరిశిక్షను ఖరారు చేస్తారు. అలాగనే శత్రుఘ్న్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డిలే ఇన్ ఎగ్జిక్యూషన్స్ అమౌంట్ టు టార్చర్, ఆ గ్రౌండ్ ఫర్ కమ్యూటేషన్ చేశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉరిశిక్ష వేసి కొన్ని రోజులైంది, ఉరిశిక్షను ఉరి తీయడంలో ఎక్కువ సమయం ఉంది, దీనివల్ల వాళ్ళు ఒక మనోవేదన పడతారు. కాబట్టి ఆ ఉరిశిక్షని మనం తీసేసి కొంత యావజ్జీవ కారాశిక్షగా మార్చవచ్చు. సో ఇదే ఉంటుందన్నమాట. ఎందుకంటే మెంటల్లీ ఇల్ పర్సన్స్ని ఉరి తీయం, మనం మైండ్ సరిగ్గా లేని వ్యక్తులను ఉరి తీయం. మనోజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో మిటిగేటింగ్ సర్కమ్స్టాన్స్ రిపోర్ట్ ఫ్రమ్ రెలవెంట్ అథారిటీస్, అంటే ఒక రిపోర్ట్ని కూడా తీసుకొని మ్యాండేటరీగా అప్పుడు మాత్రమే ఎక్యూజ్డ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పొటెన్షియల్ని అనుసరించి ఉరి తీయాలి. అంటే భారతదేశంలో ఉరిశిక్ష వేయడం అనేటటువంటిది చాలా కష్టము. ఉగ్రవాదానికి తప్ప, మైనర్లను రేప్ చేయడానికి తప్ప, ఈ 2 విషయాల్లో తప్ప మిగతా చాలా విషయాల్లో ఉరిశిక్ష వేయడం అనేటటువంటిది చాలా అరుదు. కాబట్టి ఈ కేసు ఆ అరుదైనటువంటి కేసెస్లోకి వస్తుందా లేదా అనేటటువంటిది జ్యుడిషియరీ చెప్పాల్సి ఉంది. అలాగే వసంత సంపత్ దుపారే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు డెత్ పెనాల్టీని రీవిజిట్ చేసింది ఆర్టికల్ 32లో భాగంగా. అలాగనే మనోజ్ గైడ్లైన్స్ గతంలో చెప్పినవి ఫాలో అవ్వాలని చెప్పింది. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్, చాలా డిలే అవుతాయి. ఇప్పుడు ట్రయల్ కోర్టు ఇచ్చిందంటే రేపు పొద్దున్న తీసుకొని వెళ్ళి వాళ్ళనేం ఉరి తీయరు. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో దీనికి సంబంధించి లా కమిషన్ స్టాన్స్ ఏంటంటే, లా కమిషన్ 35వ రిపోర్ట్ 1967లో ఏం చెప్పిందంటే డెత్ పెనాల్టీ వేయచ్చు అని చెప్పింది. 187వ రిపోర్ట్లో ఏం చెప్పింది, కొన్ని ప్రొసీజరల్ ఫ్లాస్ ఉన్నాయి, అంటే డెత్ పెనాల్టీ వేయడంలో కొన్ని ప్రొసీజరల్ ఫ్లాస్ ఉన్నాయి. అయితే అలాని డెత్ పెనాల్టీని తీసేయమని చెప్పలా, డెత్ పెనాల్టీ వేయాలనే చెప్పింది. 262వ రిపోర్ట్ 2015 వచ్చేటటువంటి నాటికి, అంటే దాదాపుగా మీకు ఒక 50 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇప్పుడు మాత్రం ఏం చెప్పిందంటే డెత్ పెనాల్టీని ఇక తీసేయచ్చు కేవలం ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కేసులు అయితే తప్ప, మిగతా అన్ని సందర్భాల్లో యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి, డెత్ పెనాల్టీ వేయకూడదని లా కమిషన్ చెప్పింది. సుప్రీంకోర్టు వీటిని ఏమో అనుసరించట్లేదు, కానీ కొంతవరకు అయితే ప్రాక్టికల్గా అయితే అనుసరిస్తుందని చెప్పాలి. మరి వేరే దేశాల్లో ఎట్లుంది, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అసలు ఏ దేశంలో కూడా డెత్ పెనాల్టీ పెట్టద్దు, దాని మీద స్టే పెట్టుకోండి అని చెప్పింది. కొన్ని దేశాల్లో యూరోప్, సెంట్రల్ ఏషియా, అంటే ముఖ్యంగా సెంట్రల్ ఏషియా అంటే ఈ యొక్క ఇరాన్, ఇరాక్ ఇలాంటి దేశాల్లో, ఇరాన్ ఇరాక్ కాదు, వెస్ట్ ఏషియాలోకి వస్తే పైన ఉన్నటువంటి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇట్లాంటివి ఉన్నాయి చూడండి, అక్కడ డెత్ పెనాల్టీ లేదు. అయితే ఆఫ్రికన్ దేశాల్లో, అమెరికన్ దేశాల్లో కొన్ని చోట్ల అబాలిష్ చేశారు, కొన్ని చోట్ల ఉన్నాయి. అలాగనే వెస్ట్ ఏషియా అంటే ఇరాన్, ఇరాక్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఏషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, భారతదేశము, ఈస్ట్ ఏషియా ఇలాంటి ప్రాంతాల్లో ఇంకా క్యాపిటల్ పనిష్మెంట్ ఉంది. చైనా అత్యధికంగా ఎక్కువగా ఉరిశిక్షలు వేసేటటువంటి దేశం, ఇప్పుడు కమ్యూనిస్టులు కదా అందుకు. సౌత్ ఏషియాలో నేపాల్, భూటాన్ అబాలిష్ చేశాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. అక్కడ దారుణంగా ఉరికన్నా కూడా కాల్చి కూడా చంపేటటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. భారతదేశంలో మీకు తెలిసిందే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్కి డెత్ పెనాల్టీ ఉన్నది. సో ఇప్పుడు ఈ 9 మందికి డెత్ పెనాల్టీ ఎట్లా నిజంగా వేస్తారని మీరు అనుకుంటున్నారా, అది కమెంట్ సెక్షన్లో తెలపండి. దీనికి సంబంధించి ఒక టాపిక్, ఈ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే మెయిన్స్ క్వశ్చన్ కూడా సంబంధించి గతంలో ఇచ్చిన ప్రశ్నే 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే.